దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థన దేవునితో గడపడం అనేది మీ అందరికీ ఉదయం సాయంత్రం నేర్పిస్తున్నాం. ఒకవేళ ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలు ఈరోజు ఏ టైం అయినా మీ సమయాన్ని బట్టి మీరు కూడా ప్రభుకి చోటు ఇవ్వటం, ప్రభువుని మీ హృదయంలో ఉంచుకోవటం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనస్ఫూర్తిగా దేవాతి దేవుని ఆరాధించటం, దేవునికి ఒక మంచి సమయం ఇచ్చి ఆయనతో గడపడం అది ప్రాముఖ్యం. సమస్యలు అనేవి పరిష్కారం కాక మానవు. నీ కుటుంబంలో ఈరోజు ఏముందో, నీ జీవితంలో ఏముందో, మనకి 50 దినాలు ప్రారంభించబడబోతున్నాయి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకి ప్రారంభ సభ బెల్లంపల్లిలో. 50 దినాలు 14 సంవత్సరం. కానీ ఈ 50 డేస్లో ఎన్నో అద్భుతాలు, ఆత్మీయ సత్యాలు, ఆత్మీయ లోతైన అనుభవాలు, ప్రార్థన అనుభవాలు నేర్చుకుంటాం. ఎందుకంటే దేవునితో గడిపేవారు, దేవునితో నడిచేవారు తప్పక ఒక విజయాన్ని పొందుతారు. ఆశీర్వాదాల కోసమే సమస్యల కోసం ఆయన దగ్గర రావడం కాదు, దేవునిగా గడపడానికి ప్రేమించి. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా భయపడద్దు. ప్రభు ఉన్నాడు, ధైర్యం తెచ్చుకో. నువ్వు చెప్పేది ఆయన వింటున్నాడు. ఈరోజు వాక్యం చదువుకుందాం. వాగ్దానం మరి ఋతు గ్రంథం 3వ అధ్యాయం మీకు 11 కాబట్టి నా కుమారి భయపడకము, నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను. ఇది బోయాజు ఋతుతో అంటున్న మాట, మీరు విన్న మాటే. ఆమె చెప్పిందంతా ఆయన చేస్తా అంటున్నాడు. మరి నువ్వు చెప్పేది దేవుడు వింటలేడు అనుకుంటున్నావా? ఆయన వినటం లేదనుకుంటున్నావా? నా కుటుంబం ఏంటండి, నా ఇల్లు ఏంటండి, నా పరిస్థితులు ఏంటండి, నా అప్పులు, నువ్వు చెప్పేది కూడా ఆయన వింటున్నాడు. నువ్వు చెప్పింది చెయ్యబోతున్నాడు ఆయన. నువ్వు ఏదైతే చెప్తున్నావో, ఏదైతే దేవునికి మొర్ర పెడుతున్నావో, మనం 50 దినాలు మొర్ర పెట్టబోతున్నాం, పొందుకోబోతున్నాం. నా కుమారి, ఆ ప్లేస్లో నీ పేరు పెట్టుకో. నీ పేరుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మొర్ర పెట్టినది నేను నీకు చేసేదను. ఇక్కడ ఆమె మొర్ర పెట్టింది, బోయజ్ దగ్గరికి వచ్చి చెప్పింది. మనం ఏం చేస్తున్నాం? దేవునికి మొర్ర పెడుతున్నాం, దేవునికి చెప్తున్నాం. నువ్వు మొర్ర పెట్టింది నేను నీకు ఇచ్చేదను. ఈరోజు వాగ్దానం నమ్ముతున్నావా? 50 రోజుల్లో పొందుకోబోతున్నామా? ఈ వాగ్దానం ఈరోజు నీకోసమేనా? ప్రపంచంలో భారతదేశం నలుమూలలు ఎక్కడున్నా దేవుడు నీతో మాతో మాట్లాడుతున్నా. అందరం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు? రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయి. రోగ వ్యాధుల్లో ఉన్నవారిని స్వస్థపరచు. ఎవరైనా మా దైవజనులు సిక్కుంటే ముట్టి బాగు చేసి లేవనెత్తు. పడిపోయిన ఆత్మీయ జీవితాలు, సంఘాలు, దేవని బిడ్డలను లేవనెత్తు. ఇంట్లో అప్పుల బాధ ఉంటే తొలగించు, ఆర్థిక సమస్య ఉంటే తొలగించు, కోర్టు సమస్య ఉంటే తొలగించు, నానావిధ బంధకాలు ఉంటే తొలగించు, భూ సంబంధమైన బంధకాలు తొలగించు. ప్రపంచం, భారతదేశం రక్షణ సునాదం వినిపించు, ఆత్మీయ సత్యంలోకి నడిపించు. అయ్యా, క్రైస్తవ సంఘాల్లో కూడా పునర్నిర్మాణం, మరి జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్ట్రీ రేజ్ అయిన ఆయన, ప్రతి ఇంట్లో శుభకార్యం, ప్రతి కుటుంబంలో అద్భుతం. పిల్లలు లేరని ఏడుస్తున్న వారి గర్భఫలం నీవు ఇచ్చి బహుమానమని ఈయన ఆయన. వివాహం కనబడి చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, కోల్పోయినవన్నీ పొందుకునే కృపించి సంఘాలని, సేవకుల్ని, ఆత్మీయుల్ని దీవించమని ఈరోజు వివాహ దినం, మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకున్న బిడ్డలు బ్లెస్ చేస్తూ వారి బంధకాలు తొలగి ఈ సంవత్సరం దీవించబడదురు గాక. మరొకసారి తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డని కూడా నీ చేతిలో పెడుతున్నాం. మేము చెప్పిన ప్రార్థనలన్నీ నువ్వు చేసేదవని నమ్ముతూ ఈరోజు ప్రతి కుటుంబానికి మీరు సహాయం చేసి 50 దినాల్లో మేము చేయబోతున్న ప్రతి అంశానికి జవాబు దయచేయమని యేసు నామములో ఉంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆగస్టు 27 ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ బెల్లంపల్లిలో. అక్టోబర్ 15 ముగింపు సభ. 50 రోజులు ఉంటారా, 15 రోజులు ఉంటారా, 20 రోజులు రండి. అంతేకాక నా వేదనలో అనే పాట వింటున్నారా? టైటిల్ నా వేదనలో. ఇది 50 దినాలకు దేవుడు మనకిచ్చిన ప్రాఫెసీ. అందుకే రోజు మీకు చెప్తున్నా, ఈ పాట పాడుతున్న ఈ ప్రవచనం, ఈ పాటలో ఉన్న ప్రతిదీ కూడా 50 రోజుల్లో పొందుకోబోతున్నాం. దేవుడు ఇచ్చిన ప్రవచనాత్మకమైన పాట. ఎవ్రీ 50 డేస్ ముందు ఒక పాట ఇస్తారు దేవుడు మనకి, అది నెరవేర్చబడబోతుంది. కాబట్టి అందరు వినండి ఆ పాటని. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో కూడా ఉంటుంది, కొలాబరేట్ అయ్యి జాషువా షేక్ అఫీషియల్ ఛానల్లో ఉంటుంది. చూడి, లైక్ చేసి, షేర్ చేయండి. చూసి అద్భుతమైన దీవెనలు మీరు పొందుతారు. 50 దినాలకు కూడా సిద్ధపడదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.
ఉపవాస ప్రార్థనలో నీతో సహవాసం చేసేదని. 27 ఉదయం 7 గంటలకి 14 సంవత్సరాలు ఉపవాస ప్రార్థనలు, 50 దినముల ఉపవాస ప్రార్థనల పండగ అనమాట. ఫాస్టింగ్ ప్రారంభ సభ అది. మీకు తెలుసు, గత 13 సంవత్సరాలు దేవుడు ఎంతో బాగా నడిపించాడు. ఇది 14th ఇయర్. ఈరోజు దేవుడు గొప్పగా ఈ సంవత్సరంలో, ఈ 14వ సంవత్సరం 50 దినాల ఉపవాసంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి 27 ఉదయం 7 గంటలకి 50 దినాల ఉపవాస ప్రార్థనల ప్రారంభ సభ బెల్లంపల్లిలో. మరి 50 దినాలు కొనసాగించబడి అక్టోబర్ 15 ముగింపు సభ. ఎవ్వరు మిస్ చేసుకోకండి. 2 రోజులైనా, 3 రోజులైనా, 5 రోజులైనా, 10 రోజులైనా, 50 రోజులు మీరు ఇక్కడ ఉండొచ్చు. బెల్లంపల్లిలో పాలు పొందొచ్చు. గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడొచ్చు. దేవుని దీవెనలు పొందొచ్చు. విడిచిపెట్టేదనయ్యా